హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక 10-15 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం, ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం, మన నిధి సేకరణలో తమ విరాళాలని పంపలేకపోవటం జరుగుతుంది. అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పేని యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా సదరు క్యూఆర్ కోడ్ ని కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు, లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు. లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది. సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది. అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల నుంచి తప్పిపోయిన ఇద్దరు తప్పుడు ఎదవలు ఒకే చోటకి చేరి సొల్లు కబుర్లు చెప్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను అనమాట. ఈ సొల్లు కబుర్లు చెప్తున్న వాళ్ళని చూస్తుంటే ఓ చిన్ననాటి పెట్ట కథ ఒకటి గుర్తొస్తుంది. మా తాతగారు చెప్పుండేవాళ్ళు. ఒక ఇద్దరు సొల్లుగాళ్ళు ఉన్నారు. ఒకడు సొల్లయ్యా, ఇంకోటి బొల్లయ్యా అని చెప్పేసి. సొల్లయ్య బొల్లయ్యని అడిగాడంట, అరే చాలా రోజులైంది ఏదైనా మంచి బొల్లు కథ చెప్పరా అన్నాడంట. వెంటనే ఈ బొల్లుగాడు అన్నాడంట, ఒరే మా తాత గోచి అంట ఆ ఆకాశం అంత ఉండేదంటరా అన్నాడంట. ఈ సొల్లుగాడు ఏమంటే ఊరుకోరా సొల్లు చెప్తున్నావు అని అనకుండా, అవునరా నిజమే నేను విన్నాను, ఎప్పుడైనా మా తాత గోషికి చిల్లు పడితే మీ తాత గోషితోటే అతికేసేవాళ్ళు అంట అన్నాడంట. అర్థమైందిగా మీకు? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. అంటే ఈ తాత గోచి మా తాత గోచికి చిల్లు వేసుకోవటానికి అంతే పనికొచ్చే అంత చిన్న గోచి, ఈడిదే ఆకాశవంత ఉంటే ఈడిదే ఆకాశవంత గోచితో అతికేసుకునేంత గోచి అంట అది. సో ఇట్లాంటి సొల్లే ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. ఎవడా అనుకుంటున్నారా? వీళ్ళే ఆ యాదవులు. ఒకడు మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు గారు, ఇంకోవాడు అభినయ దర్శన్. అర్థమైంది కదా? సో వీళ్ళిద్దరూ కూర్చుని ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియాలంటే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. జ్ఞాన బల్బులు డిగిడిగిడిగిడిగిడిగిమంటూ సీరియల్ బల్బుల్లా వెలుగుతాయి అన్నమాట. చూద్దాం. ఖచ్చితంగా మేము పొలిటికల్ పార్టీ పెట్టి తీరుతాం. పొలిటికల్గా ఖచ్చితంగా క్రిస్టియన్స్ ఇందులోకి తీసుకొస్తాం, ఒక పాస్టర్ ఇందులోకి తీసుకొస్తాం. కామ్ అయితే అవ్వలేదు. అంటే వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రవీణ్ పగడాలు చనిపోయిన తర్వాత అప్పుడు అవసరం వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము వాయిస్ రైజ్ చేసాం. క్రైస్తవుల తరపు నిలబడ్డం, పోరాటం. నేను కానీ అజయ్ కానీ ఫైట్ చేసాం. మా వంతు కృషి మేము చేసాం. ఆ ప్రయత్నంలో భాగంగానే అజయ్ బాబు జైలుకి వెళ్ళడం జరిగింది. అవన్నీ జరిగింది. తర్వాత మెల్లగా 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 వాతావరణం చల్లబడిపోయింది. మా వంతు కృషి మేము చేసి ఇంకా మా చేతులు దాటిపోయింది. తర్వాత పిల్ వేసాం మేము కూడా. ఈడు ఎంత అబద్ధం చెప్తున్నాడు చూడు. ప్రవీణ్ పగడాల విషయంలో ఈడు పిల్లేసాడంట. ఒక దమ్ముంటే నువ్వు వేసిన పిల్లని ఒకసారి కోర్టు లిస్టులో లిస్టింగ్లో చూపించరా? చూపిస్తావా? ఎందుకురా సొల్లు కబుర్లు? ఆడు పెచ్చోడు పాలును ఆడెవడో ఇంకోడెవడో మాజీ ఎంపీ ఒకడు ఉన్నాడు, వాళ్ళు వేసిందేగా కేసులు. నువ్వు ఎక్కడేసావు అసలు? వేస్తాను అని చెప్పి డబ్బులు మింగావు. వేయలేదు. మీరు కామెడీలు చేయమాకండ్రా. ఒరే సమాజం మొత్తం మిమ్మల్ని నమ్మి ఎరుపులు అవుతారేమో, మేము ఎట్ట నమ్ముతాంరా? హర్ష కుమార్ గారు ఒరే మీ క్రైస్తవుల కోసం, మీ తాగుబోతు పాస్టర్ కోసం ఎవడైతే డబ్బులు అడుక్కొని రూపాయి వేయండి అని అడుక్కొని పాపం డబ్బులు తెప్పించుకుని పోటీ కేసేసాడో, పిల్లేసాడో, ఆ మాజీ ఎంపీ పేరే నువ్వు మర్చిపోయావు. ఈ ముండమోపంట ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. అడుక్కు తినే అథవా. ఇక ప్రతిసారి అరవాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు అరవాల్సిన అవసరం లేదు. కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు కామ్ అయిపోయారు. సమస్య వచ్చినప్పుడు అరిచేవాడు జ్ఞానవంతుడు, సమస్య లేకపోయినా ప్రతిరోజు అరిచేవాడు పిచ్చోడంట. ఈడు యూట్యూబ్ ఛానల్ చూడండి, ఈడు 60 రోజు ఏదన్నా ఉంటుందేమో. ఈడు పిచ్చోడు మరి ఇప్పుడు ఈ లెక్కన చెప్పరా? కాబట్టి అరవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు మరలా అవసరం వచ్చింది. అవసరం ఉంది కాబట్టి జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే అవసరాన్ని అవకాశంగా వాడుకుంటాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి అవసరత ఉంది అక్కడ. మాగంటి గోపినాథ్ గారు, ఆయన ఎక్స్పైర్ అయ్యారు, 3 months అవుతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలి. అయితే ఈ ఆలోచన మాకు వచ్చినప్పుడు అజయ్ బాబు నాకు కాల్ చేసి, అభి నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడు నాకు ప్రేరేపించాడు. ఈ మనమే ఎందుకు స్టెప్ తీసుకోకూడదు? క్రైస్తవుల పక్షంగా మనమే ఎందుకు వాయిస్ అవ్వకూడదు? మనమే ఎందుకు అసెంబ్లీ దిశగా అడుగు లేకూడదని చెప్తే, మరి సరే చేద్దాం ఖచ్చితంగా. మరి ఎవరు వెళ్దాం ముందుకంటే, నువ్వు నిలబడు, నేను సపోర్టివ్గా ఉంటా. మన సిపిఎఫ్ సిఎండిఎఫ్ తరపున నువ్వు నిలబడు,
నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. యాక్చువల్ అయితే అజయ్ బాబునే పోటీ చేసి ఉండొచ్చు. కాకపోతే మరి ఆయనకు వచ్చిన ఆయన పోటీ చేస్తే 2 రకాలుగా కలిసి వచ్చేదేమో. అంటే ఒకటి ఆయన తెలంగాణ తెలంగాణ స్టేట్ సంబంధించిన వ్యక్తి. ఉమ్. మరి ఆయన ఆలోచన బట్టి నన్ను నిలబడమన్నట్టు సపోర్ట్ గా ఉంటాను. ఏదేమైనా ఇక్కడ అజయ్ బాబు నిలబడుతున్నాడు, అభినయ్ దర్శన్ నిలబడుతున్నాడు కాదు. మేమిద్దరం ఒకటే, మా ఆలోచన ఒకటే, మా నిర్ణయాలు ఒకటే, మా డెసిషన్స్ కూడా ఎప్పుడు ఒకటేగా ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం మేము ముందుకు వెళ్తున్నాం. ఉమ్. ఒరే అడుక్కు తిని కదవా, ఆడు తెలివిగా నిన్ను ఇరికించి పారదొప్పుతున్నాడు, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు యాంకర్ ఏదో అడుగుతున్నాడు కదా, ఒకవేళ అజయ్ బాబు అయితే 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఆయన తెలంగాణ అని చెప్పేసి, ఒరే ఆడి సొంత ఊర్లో పోటీ చేస్తే, ఏది ఎంపీకి పోటీ చేస్తేనే ఆడికి వచ్చిన ఓట్లు 1100. ఆడు సొంత ఊర్లో ఏడవలేనోడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తాడా? ఓరే అభినయ్ దర్శన్గా, నీ నెత్తి మీద బొచ్చే లేదనుకున్నా, నీ బుర్ర లోపల గుజ్జు కూడా లేదురా. ఆడ ఆల్రెడీ ఇగో నా ఊర్లో నేను ఎంపీగా పోటీ చేసి 1100 ఓట్లతో ఓడిపోయా, ఈ అభినయ్ దర్శన్ గారిని కూడా ఒక్కసారి ఇటు బతికంటే గుర్తు చేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి ప్లాన్ వేసి నిన్ను జూబ్లీ హిల్స్లో ఇరికిచ్చి నీకు 100 ఓట్లు 150 ఓట్లు వచ్చేలాగా చేసి నిన్ను ఎరుపు బ్రాండెడ్ ఎరుపుని చేద్దామని ఆడు ఫిక్స్ అయ్యాడు. ఇది నీకు ఎలగట్లేదేంట్రా? ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 1134 ఓట్లు రా వాళ్ళ ఊర్లో ఆడికి. అది ఎంపీకి పోటీ చేస్తే. ఆ 1100 మందిలో మళ్ళీ ఈయన చూసి ఓటేశారు అనుకుంటావేమో, కాదు, సింబల్ చూసి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు కొంతమంది. అక్కడ దాకా వచ్చాక కళ్ళద్దాలు సరిగ్గా లేక ఎవడో ఒకడు గుద్దుదామని ఈడు గుట్లో గుద్దినోడు ఒకడు. అట్టపడ్డ ఓట్లు రా అవి కూడా. ఎట్రా తగులుతారు మాకు మీరంతా? చి చెప్పండి రా. నేను చెప్పలా సొల్లుగాడు బొల్లుగాడని ఇందుకే. సో త్వరలో మీరు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే ఉప ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు. రైట్. ఓకే, రైట్. ఆ విషయం గురించి ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతా. ఎలా పోటీ చేయబోతున్నారని దాని గురించి కూడా వాళ్ళకి ఒకసారి మనం చెప్పే ప్రయత్నించాం. అజయ్ గారు, మీకు ప్రత్యేకంగా నమస్కారం. మళ్ళీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తేజ. నన్ను చాలా జాగ్రత్తగా జనాలకు పరిచయం చేసింది నువ్వే. చాలా అద్భుతంగా నేను జైలుకి వెళ్ళే విషయంలో కూడా మొదటి కేసు నీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూతోనే నమోదైంది. నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తేజ. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మధ్యలో నేనెవరిని? ఏంటి అసలు ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయం అది. ఆయన డెడ్ బాడీ కనబడ్డప్పుడు, ఇంకా పోస్ట్ మార్టం జరగకముందు, పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకముందే చాలా మంది ఇది యాక్సిడెంట్ అని చెప్పేశారు. ఇంకొంతమంది తాగి చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది చూసుకోండి అన్నారు. మరికొంతమంది ఈ కేసు గురించి ఎవరైనా మాట్లాడితే నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ఓరే సొల్లుగా చాలా సొల్లు చెప్తావులే కానీ ఒక్క మాట క్లియర్గా స్ట్రైట్గా అడుగుతుందని చెప్పరా. ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళందరూ ఆడు తాగి చచ్చిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తా చూసుకోండి అని చెప్పినందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అట్ట వచ్చిందా? లేకపోతే ఆడి పోస్ట్ మార్టం రిపోర్ట్ అట్ట వస్తుంది అని మాకు ముందే తెలుసు కాబట్టి హిందూ సంఘాల వాళ్ళు అట్ట మాట్లాడారంటావా? ఎందుకంటే ఆల్మోస్ట్ 100కి 90 మంది పాస్టర్లు తాగుడు అలవాటు ఉన్నవాళ్లే. ఆ మిగతా 10 మంది మాత్రం తాగుతారో లేదో మాకు తెలియదు. ఓకేనా? లేదు స్టాటిస్టిక్స్ తప్పంటావా? 100లో 10 మంది పాస్టర్లు తాగుబోతులు ఉంటారు అనుకుంటే ఆ 10 మందిలో ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల అనేవాడు ఉన్నాడు. కోర్స్ నువ్వు పక్కనున్న విగ్గుగాడు ఖచ్చితంగా ఉంటారు. కాదు కూడదు అనుకుంటే దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్కి రెడీ అవ్వండి. సడన్గా ఒక రోజున, ఎందుకంటే ముందే ప్రిపేర్ చేస్తే మీరు 10 రోజుల నుంచి ముందు తాకుండా శుద్ధపూసలాగా నటిస్తారు కదా. సడన్గా ఒక రోజున నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మెడికల్ చెకప్కి వస్తానికి రెడీగా ఉంటే చెప్పండి, మీరు తాగుబోతులు కాదని ఒప్పుకుంటా. ఛాలెంజ్ రా, ఛాలెంజ్. ప్రజాస్వామ్య దేశంలో కళ్ళ ముందు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి చనిపోయి ఉంటే ఆ వ్యక్తి మరణం మీద మాకు సందేహాలు ఉన్నాయి అని అడిగితే నోటీసులు పంపించారు. అలాంటి పరిస్థితుల్లో మేము మాట్లాడాం. ఓ ముండా, నువ్వు మాట్లాడినందుకు నోటీసులు పంపలా. ఏం మాట్లాడుతున్నావు తెలియనంత స్థాయిలో మాట్లాడావు. ఏమన్నావు తెలుసా? కావాలంటే అప్పుడు సీన్లన్నీ వెనకేసి చూసుకోండి. ఇందులో ముఖ్యమంత్రి హస్తం ఉంటుంది, మోడీ హస్తం ఉంది, అమిత్ షా హస్తం ఉంది, లలిత్ కుమార్ హస్తం ఉంది, కరుణాకర్ హస్తం ఉంది, అమర్నాథ్ హస్తం ఉంది అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడావురా యదవా. ప్రెస్ ముందు కూర్చుని నన్ను చంపేస్తారండి, నన్ను బతకనివ్వరు అని వాగేవరా. అర్థం పర్థం లేని వాగుడు వాగుతుంటే న్యాయంగా నిన్ను తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో మెంగాల. కానీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం వేశారు. అర్థమైందా? దరిద్రుడా. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఆ మరణం వెనక ఏదో రహస్యం ఉంది, అది బయటికి రావాలి, ఎవరో కావాలనే ఆయన్ని హత్య చేశారు అని మాకు అనుమానం ఉంది అని చెప్పి. ఇప్పటికీ అదే అనుమానం ఉందా? ఎప్పటికీ అదే అనుమానం, ఎప్పటికీ అదే అనుమానం. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఒరే
ప్రవీణ్ పగడాల వాళ్ళ అన్నకి లేని బాధ, వాళ్ళ భార్యకి లేని బాధ, వాళ్ళ పిల్లలకి లేని బాధ మీకేంట్రా మయనా? వాళ్ళే పోస్ట్ మార్టం రిపోర్ట్ని చూసి మా ఆయన తాగుబోతు కాదు, మా ఆయనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని అనకుండా సైలెంట్గా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అని ఆగిపోయారు. నువ్వు ఇప్పుడు కూడా చిల్లర కుక్కలాగా ఇంకా మురుగుతున్నావు. అంటే నీకు ఈ దేశం మీదే కాదు, ఈ దేశంలో ఉండే వ్యవస్థల పట్ల కూడా నీకు గౌరవం లేదు. మరి నిన్ను బొక్కలో మెంకకి ఏం చేస్తారు చెప్పు? చెత్తగా. వాటికేనా అంటే అది తీర్పు అనుమానం? వచ్చేసింది కదా అని. ఎవరిచ్చేది తీర్పు? అంటే ఆయన ఎలా చనిపోయారు ఏంటి ఎవరు అనేది. తేజ? తీర్పు ఇచ్చేది ఎవరు? పోస్ట్ మార్టం రిపోర్టంలో ఏమని చెప్పారు తేజ? అసలు ఆయన ఆల్కహాల్ తాగినట్లుగా లేనే లేదు, ఆ పేగుల్లో ఎక్కడ కూడా ఆల్కహాల్ లేదు అని చెప్పారు కదా. ఉమ్. నీ మామ చెప్పిందా? అయినా అది పోస్ట్ మార్టం రిపోర్టం కాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే, ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఆదరాబాదరాగా ఏదో చేసి అలా ఇచ్చేశారు. ఎందుకంటే అతను ఒక పేరున్న పాస్టర్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి కాబట్టి బహుశా ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరంతా చేసిన పెంట వల్ల దాదాపు 1 నెల రోజుల పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఆపి 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 చివరికి వాస్తవాన్ని బయట పెట్టారు. ఆ వాస్తవాన్ని బయట పెట్టేదాకా మీకు ఉత్సాగలేదు కదరా సత్సుముఖం వల్లరా. ఆడు ఎలా అయితే సచ్చాడు, ఎలా తాగాడు అనేది కూడా విజువల్స్ రిలీజ్ చేశారు కదా. ఏ పెట్రోల్ బంక్ దగ్గర మద్యం మత్తులో ఏ స్థాయిలో బండి నడిపాడు, రోడ్డు మీద బండిని ఎన్నిసార్లు పడేసుకున్నాడు, ఆ తర్వాత సీసీ కెమెరాల్లో ఎన్ని చోట్ల వైన్ కొన్నాడు, ఎక్కడెక్కడ ఫోన్ పేలు చేశాడు అన్ని రిలీజ్ చేశారుగా. మాట్లాడితే అక్కడ షర్టు కలర్ వేరే ఉంది, ఇక్కడ షర్టు కలర్ వేరే ఉంది. అవు మరి ఆధార్ కార్డు ఫోటోకి సెల్ ఫోన్లో తీసిన ఫోటోకి చాలా తేడా ఉంటుందిరా. అట్లాగే సీసీ కెమెరాల్లో తీసిన దానికి కూడా ఒక్కొక్క సీసీ కెమెరాలో ఒక్కోలా కలర్స్ వస్తాయి. ఒక చోట ట్యూబ్ లైట్ ఉండొచ్చు, ఒక చోట నియాన్ లైట్స్ ఉండొచ్చు, ఒక చోట సోడియం లైట్స్ ఉండొచ్చు, ఒక చోట ఫ్లోరోసెంట్ లైటింగ్ ఉండొచ్చు, ఒక చోట లైటింగే లేకపోను ఉండొచ్చు. లో లైట్ కండిషన్స్, హైలైట్ కండిషన్స్ చాలా ఉంటాయి. లేదు సీసీ కెమెరాల్లోనే రికార్డింగ్ కెమెరాల్లోనే కొంచెం డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు. పట్టుకుని పెద్ద మేధావులాగా ఆ ఫోటోలో టీ షర్ట్ వేరే కలర్ ఉంది, ఈ కలర్ వేరే ఉంది. నీ కాబోది యాదవా, నిమిషం క్రితం మాట్లాడిన మాటకి నిమిషం తర్వాత మాట్లాడే మాటకి పోలిక లేకుండా మాట్లాడుతావు. నువ్వు కూడా ఫోటోలు టీషర్ట్ల కలర్ గురించి తేడాల గురించి మాట్లాడావు. అలాంటప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాకుండా మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడగాల్సింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదండి, క్రిస్టియన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఒకటి పెట్టుకుని దాని ప్రకారం చేసుకు చావాల్సింది. ఇక కోర్టులని కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్ చేసి కోర్టు తీర్పులు కూడా మీరే ఇప్పించుకుంటారా? చెప్పారు కదా, ఉమ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన మందు తీసుకున్న దాఖలాలే లేవు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ మంత్రి గారు కదా. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారంతా రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మరొకరు లేరు. ఉమ్. సుమారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి అవునా? నిజమా? నేను ఎప్పుడు వినలేదురా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఊరే అసలు భారతదేశం మొత్తం మీద 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని చూపించరా. ఆయన రాజకీయ అనుభవం గురించి, నీ రాజకీయ అరంగేట్రం గురించి నువ్వు మాట్లాడుతున్నావురా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారో కూడా నీ బతుక్కి తెలియదు కదా. కుద్రా చి చి చి. అలాంటి వ్యక్తి ఓపెన్ గా ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రెస్ ముందు, ప్రింట్ మీడియా ముందు హైదరాబాద్ కి సంబంధించిన ఒక పాస్టర్ మందు దాగి రాజమండ్రికి వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దాన్ని మత రాజకీయంగా మార్చాలని చూశారు అని మాట్లాడాడు. ఎలా మాట్లాడతారు తేజ? ఎలా మాట్లాడతారు? మైక్ ఇలా పెట్టుకుని మాట్లాడతారు. అలాగే మాట్లాడారు. అంటే నేను ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నోని కాబట్టి, నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి, నేను ప్రవీణ్ పగడాలను తాగుబోతు సచ్చినోడు అనకూడదు కాబట్టి, ప్రవీణ్ పగడాల గారు, గౌరవనీయులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తెగ తాగి సచ్చినా కూడా నేను అలాంటి మాట చెప్పను. ఎందుకంటే నేను సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అని అనాలరా? నీచుడా. ఉన్నదేదో అదే చెప్తారు. కింద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైతే రిపోర్ట్ ఇస్తో దాన్నే మాట్లాడతారు. నీలాగా వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే అట్ట కోట్ వేసుకుని సూట్ వేసుకుని పాస్టర్ లాగా బతకాల్సి వస్తుంది. వ్యవస్థల మీద నమ్మకం ఉన్నోడు అలా మెట్టు మెట్టు ఎదుగుతూ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా ఆ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చిన వాళ్ళే. ఓ జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఇట్లా ఎదిగిన వాళ్ళు. ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఒక కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి, ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యి, మంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఎందుకు అయ్యారు? కఠోర శ్రమ, కనిపించని ఎంతో క్రమశిక్షణతో కూడిన నడవడిక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. లేకపోతే ఆడికిలాగా తాగుబోతోళ్ళు అయ్యి ఉంటే ఏడో చోట తాగి ఆ బకాడీలో బడ్వైజర్లో తాగి పోయేవాళ్ళు. బ్రతుకున్నంత వరకు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మర్చిపోలేరు. ఆయన మీద తెలుగుదేశం ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం వేసిన నిందని మర్చిపోలేరు. ఆయన విషయంలో ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేరు.
ఆయన చావును కూడా మర్చిపోలేరు తేజ. సర్లే వీళ్ళు చాలా సొల్లు చెప్తారులే కానీ డైరెక్ట్గా రేపు పాలిటిక్స్ అన్నావు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, మంచి కిక్ ఇచ్చేలాగా ఉంది, మాట్లాడు డాష్గా. మతానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా మీరు తాగుబోతులు అని చూపించే ప్రయత్నం చేశారు, కించపరుస్తున్నారు తేజ, ఊర్లో అవమానిస్తా ఉన్నారు. ఒరే అలాంటప్పుడు ఇలా అంటున్నారు అని మా మీదకి ఆడుతురా, ఏడవలసింది ఎదవా. ఆ తాగి సచ్చినోడు ఎవడైతే ఉన్నాడో ఆడి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీ ఓడు తాగి సచ్చి ఆడు చెడ్డ పేరు తెచ్చుకోవటం కాకుండా మొత్తం క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెచ్చారు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి బుద్ధి చెప్పండి. అలాగే ఇంకా తాగుబోతు పాస్టర్లు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలవండి, పిలిచి కౌన్సిలింగ్లు ఇవ్వండి. కాదు కూడదనుకుంటే ప్రతి పాస్టర్కి మెడికల్ టెస్ట్ మీరే చేపించి అరే నువ్వు ముందాగు, నువ్వు పాస్టర్గా పనికిరావు, రేపు నీ వల్ల క్రైస్తవ్యానికి నింద వస్తుంది, క్రీస్తు నామానికి అవమానం కలుగుతుంది, కాబట్టి నువ్వు దొబ్బేయ్ అని చెప్పేసి చెప్పండి రా. అలాగే ఈడున్నాడుగా మరుగుదొడ్డిగాడు, అడే పుచ్చిపోయిన గువ్వలకి పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేస్తానంటాడు, ఆయింట్మెంట్లు రాస్తానంటాడు అని పిలిచి ఒరే నువ్వు ఆయింట్మెంట్లు రాయటం వల్ల, నువ్వు ప్యాచీ వేయటం వల్ల మొత్తం పాస్టర్లు అందరూ ప్యాచీలు వేసుకునే బ్యాచ్ అంటున్నారు, కాబట్టి నువ్వు పాస్టర్గా పనికిరావు, నువ్వు దొబ్బేయ్ అని అడిగి చెప్పండి రా. లేకపోతే ఇక్కడ లోఫర్ గాడు ఉన్నాడు, ఆడు తండ్రి అని పిలిపించుకుంటూ చర్చికి వచ్చే ఆడవాళ్ళంతా నా కన్యకలు, నాతో పడుకోవాల్సిందే అని అడుగుతున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి తండ్రి అంటూ పడుకోవటం అంటారు పాపిష్టి ఎదవా లోఫర్, నువ్వు పాస్టర్గా పనికిరావు దొబ్బేయ్ అని చెప్పండి రా. ఇక్కడ కల్వరి హాస్టల్ జూబ్లీ హిల్స్ లో వాడు వచ్చిన ఆడపిల్లలతోటి నగ్నంగా పుడుకుని బహిరంగంగా మసాజులు చేయించుకుంటా ఉన్నాడంట. ఒరే చెప్పండి రా ఆడికి, అరే నువ్వు దావీదు కాదు, వాళ్ళు అభిషేక్ సునామిట్లు కాదు, నీకంత సీన్ లేదురా, గుట్టలు ఉప్పు తీసుకున్నాడు పక్కల్లో పడుకోవటానికి, నువ్వు పాస్టర్గా పనికిరావు, నీ వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది, దొబ్బేయ్ అని ఆడికి చెప్పండి రా. అలాంటి వాళ్ళందరికీ చెప్పండి రా. వాళ్ళకి నీతులు చెప్పకుండా మేము వాళ్ళని బయట పెడుతున్నందుకు మా గురించి మాట్లాడతారా. నిన్నగాక మొన్న ఒకడు తణుకులో రెవరెండ్ రవీంద్ర బాబు అనే ఒక పోరంబో కట్టుకున్న పెళ్ళాన్ని, కడుపును పుట్టిన 2 బిడ్డల్ని రోడ్ల మీద వదిలేసి చర్చికొచ్చి ఆడవాళ్ళతోటి పక్కల్లో దొరుకుతున్నాడు. భార్యకి కనీసం భరణం కూడా ఇవ్వకుండా ఏదిస్తా ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పండి రా, నువ్వు చర్చి పాస్టర్గా పనికిరావు, నువ్వు చర్చిలోంచి దొబ్బేయ్ అని చెప్పండి రా. నీ తక్కువ ఎదవల్లారా నాకు చెప్తారు నీతులు సొల్లుగాళ్ళు. ఈ విషయాలు నేను మాట్లాడుతున్నానని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయాలు నేను మాట్లాడుతున్నాను. అప్పటికే మీరు గమనించాలి తేజ, మహాసేన రాజేష్ మీద నేను ఖమ్మంలో కేసు ఫైల్ చేశాను. సొల్లుగా మహాసేన రాజేష్ మీద అంటావంటరా. మహాసేన రాజేష్ A2, కానీ అక్కడ A1 నుంచి A5 దాకా ఉన్నారు. అందులో నా పేరుంది, హమారా ప్రసాద్ గారి పేరుంది, కరుణాకర్ గారి పేరుంది. మరి ఇవన్నీ ఎందుకు చెప్పట్లా? ఒక్క మహాసేన రాజేష్ పేరు మాత్రం ఎందుకు? నీకు ఇచ్చిన డోస్ అట్లాంటిది. కొడక పోపిచ్చా చూసావా, పోపిస్తా నిన్ను. మీ ఇద్దరు లేకపోతే ఆ సమయంలో మీరు నాకు అండగా నిలబడి ఉండకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను పేరు చెప్పను కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీడు ప్రతిసారి ఇదే అంటాడు, నేను పేరు చెప్పను కానీ అంటాడు, ఎందుకంటే ఆ పర్సన్ లేడు కదా అక్కడ. చెప్పు. ఆఫీసర్ ఒక కీలకమైన వ్యక్తికి ఫోన్ చేసి అజయ్ బాబుని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు, అతను ఎక్కడున్నా కూడా ఇమీడియట్ గా జడ్జి గారి ముందు హాజరుపరిచేలాగా మీరు రిట్ పిటిషన్ జారీ చేయండి, రిట్ పిటిషన్ వేయండి హైకోర్టులో అని చెప్పాడు. నీకు అర్థమవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు ఇన్ని చేయలేదురా. నువ్వు చేసింది ఒక చిన్న క్రైము, అర్థమైందా? ఆ చిన్న క్రైమ్ కారణంగా నిన్ను ఎన్కౌంటర్ చేసి పోలీసులు వాళ్ళ మెడ చుట్టూ అన్ని చుట్టుకుంటారని అనుకుంటున్నావా? అరే నాకు అర్థం కావట్లేదురా, అసలు మిమ్మల్ని ఎలా బాగు చేయాలి? ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా మూసేశారంటున్నారు, వైజాగ్కి పంపిద్దామంటేనేమో స్తోమత లేదు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అజైలంలో పడేయాలరా. ఎన్కౌంటర్ ఏకంగా. అజయ్ బాబు ఎక్కడున్నా ఇమీడియట్ గా ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. అతన్ని తీసుకొచ్చి 24 గంటలు గడవక ముందే మీ ముందు అతన్ని హాజరుపరచాలి అని చెప్పి రిట్ పిటిషన్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది దీని వెనక. సో ఇప్పుడు నీ పొలిటికల్ ఎంట్రీ కారణం ఇదా? సీఎం రేవంత్ రెడ్డి గారిని ఢీకొట్టేద్దామనే. ఒకసారి ఏం జరిగిందంటే తేజ, ఇలాగే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూ. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తివి కదా, మరి మీ పార్టీ ఊరుకుంటుందా, మీ ముఖ్యమంత్రి ఊరుకుంటారా అని అడిగాడే. నా వెంట్రుకతో సమానం అని అన్నాను నేను. నాకు అవసరం లేదు, వదిలిపెడతాను అన్నాను. ఆ మాట నేను అనుండకూడదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నోరు జారి అన్నాను, ఉద్దేశపూర్వకంగా అనలేదు. నన్ను పట్టుకొని అంత మాట అంటాడా అన్న ఆలోచన ఒకటి. తీసుకెళ్లిన రోజు ఆ నెక్స్ట్ డే నాకు పూర్తిగా జుట్టంతా తీసేశారు, గుండు చేశారు. అక్కడ నిలవబడినటువంటి ఒక వ్యక్తి, ఒక పోలీసు మొత్తం కూడా జుట్టంతా తీసేమని చెప్పాడు. అందరికీ హెయిర్ కట్ చేసిన అతను నాకు మాత్రం తీర్పు లేదు, ఇంకా నాకు శిక్ష పడలా. నేనేమి శిక్ష అనుభవించే ఖైదీని కాదు, జస్ట్ రిమాండ్ లో ఉన్నాను. నేను
గుండు చేసినట్లుగా చేసేసారు. ఉమ్, 5 రోజుల పాటు తల మీద ఉన్న వెంట్రుకలు కటింగ్ చేయించుకున్నప్పుడు ఒంటి మీద పడ్డ వెంట్రుకలు ఆ ప్యాంట్ షర్ట్ మీద ఉంటే అవే వేసుకొని అలాగే తిరిగాను. ఎంత ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. ఉమ్, ఆ జైలర్ గారు అక్కడికి సంబంధించిన ఒక అధికారి, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇందాక ఆడెవడు ఐఏఎస్ అన్నావు, ఆయన పేరు చెప్పట్లా. ఇప్పుడేమో అధికారి, ఆయన పేరు చెప్పదలుచుకోవట్లేదు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావురా? కనీసం నీకు స్పష్టత ఏడిచిందా? మరి వాళ్ళ పేర్లు చెప్పని కాడికి ఈ న్యూస్ అంతా ఎందుకు సొల్లి చెప్పటం? ఎందుకంటే ఒకడు ఏడిపించాడు అన్నప్పుడు ఆ ఏడిపించినోడు తాలూకు వివరాలు నీ దగ్గర ఉంటాయి కదా, చెప్పాలి కదా. చెప్పకుండా చెప్పను అంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం కాబట్టి. ప్రత్యేకంగా నా కోసం వచ్చారండి. వచ్చి ఉమ్, ఎర్ర టెండలో నన్ను నిలబెట్టారు. నా 2 కాళ్లకు ఆనెలు ఉన్నాయి. ఉమ్, నిలబెట్టి మరి ప్రార్థన చేసి అడగాల్సింది కదా, స్వస్థత ప్రజ్ఞ అమ్మటేజతోటి పక్కనే ఉంటాడు కదా కమ్మల్లా. అంటే ఒక అట్టిపండు ఇచ్చేసి అట్టిపండు పెట్టాడు అనుకో, అదే నోట్లో పెట్టాడు అనుకో, ఏమంటే ఆన్లో వెళ్ళిపోతాయి కదా. పావు గంట సేపు నోటికొచ్చిన బూతులు తిట్టాడు పోలీస్ అధికారుల ముందు పట్టుకొని నన్ను. ఏమని తిట్టాడు? భరించాను. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. మ్యాన్ హ్యాండిల్ చేయలేదు, నన్ను కొట్టలేదంటే. ఎందుకంటే రాత్రికే పోలీస్ స్టేషన్ల చుట్టూ క్రైస్తవులు వచ్చేసారు. నైట్కే కొన్ని వందల ఫోన్ కాల్స్. ఉమ్, పెద్ద ఎత్తున క్రైస్తవ సహోదరులందరూ అండగా నిలబడ్డారు. ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవైపు హైకోర్టులో, అక్కడ ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో పిటిషన్లు వెళ్ళిపోయి ఈ పెద్ద ఎత్తున ఒత్తిడిగా పెరిగే పరిస్థితి. క్రైస్తవ్యానికి సంబంధించిన పెద్దలందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఎలా తీసుకెళ్తారు ఇతన్ని? బాగా గుర్తుపెట్టుకోండి. 3 నెలల పాటు నన్ను జైల్లో ఉంచాలి అన్న ప్రయత్నం చేశారు తేజ. 5 రోజులు రిమాండ్కి అడిగారు పోలీసులు. హత్య చేశాడా, రేప్ చేశాడా అని అడిగారు జడ్జి గారు. ఉమ్, ఇతను హత్య కేసులో ఉన్నాడా, రేప్ కేసులో ఉన్నాడా, 5 రోజులు రిమాండ్ మీకు ఎందుకు అని అడిగారు. కళ్ళమొహాలు వేశారు పోలీసులు. మరి ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే, రిమాండ్కి అడిగితేనే ఇన్ని క్వశ్చన్లు అడిగారంటే ఎన్కౌంటర్ చేస్తే ఊరుకుంటారా? మరి ఆడేవాడు ఐఏఎస్ నీకు ఎన్కౌంటర్ చేసేస్తారని చెప్పి నీకు ఎద్దవా? ఆడు చదువుకున్నాడేనా? అంటే ఏ కేసులో ఎవరిని ఎంత ఇబ్బంది పెడతారో కూడా తెలియనంత స్థాయిలో ఉంటూ నీ కోసం ఫోన్ చేశాడు. అందుకే నువ్వు పేరు చెప్పుకోలేకపోతున్నావు. నువ్వు పేరు చెప్పు, ఆడెవడో నేను చూస్తాను. అలాంటి సమాచారం ఎందుకు ఇచ్చాడో అడుగుతా. పోలీస్ స్టేషన్కి నేను వెళితే అవి, సార్ వీడి మీద 5 కేసులు ఉన్నాయి సార్ వీడి మీద అన్నాడు. నిన్నగాక మొన్న చూశాను నేను. అందరికంటే క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద. 84 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. గ్రంథాల్లో ఏమున్నదో చెప్పినటువంటి 3 కేసులు నా మీద పెట్టారు. మళ్ళీ చాలా పెద్దది, క్రీస్తుకు విగ్రహం ఉండదు అనేది ఒక మాట అన్నది ఒక కేసు. ఉమ్, శివపురాణంలో శివుడు చేసిన పని గురించి ఒక మాట అన్నది ఒక కేసు. ఈ 2 మాటలు మాట్లాడిందని పెట్టింది ఇంకొక కేసు, కానిస్టేబుల్ పెట్టింది. ఉమ్, వీటిని బట్టి చిత్రహింసలు పెట్టారు తేజ. మానసికంగా నాకు కష్టం అనిపించింది తేజ. అరే ఉమ్, ఎంతనేం చేస్తాయి, క్రైస్తవుల కోసం ఇంత కొట్లాడుతుంటే, క్రైస్తవ ప్రజల కోసం ఇంత కొట్లాడుతుంటే ఉమ్, గుండెలు కత్తుకోవాలి ఎవరైనా. మా మనిషి రావిడు అని గుండెలు కత్తుకోవాల్సింది పోయి నన్ను ఆడి నోటి దోలికి వెళ్ళాడు. ఉమ్, ఆడి నోటికి దురద ఎక్కువయ్యాడు, మాట్లాడాడు, జైలుకి వెళ్ళాడు. నిజమే కదా. ఎవడు మాట్లాడమన్నాడు అలాగా? హిందువులను దూషించాడు. నేను ఎప్పుడు దూషించాను హిందువుల్ని? నా అత్తమామల హిందువులు. ఈ సొల్లు ఎప్పుడు చెప్తాను ఉంటాడులే కానీ, ఒక నిమిషం ముందే కదరా క్రైస్తవ సమాజం మొత్తం నన్ను అసలు విపరీతంగా ఒత్తిడి చేసేసింది, కోర్టుల మీద, వ్యవస్థల మీద. అసలు మొత్తం ఒక నైట్ మొత్తం సీన్ మార్చేశారు అని చెప్పి అన్నావు. ఇప్పుడేమో నన్ను గుండెలు కత్తుకోవాలి, గుండెలో పెట్టుకోవాలి అని చెప్పేసి మళ్ళీ సొల్లు చెప్తావు. సచ్చేదవా ఛీ! అసలు ఒక్కడన్నారే మీరు మాట్లాడే మాట నిమిషం ముందేం మాట్లాడారు, నిమిషం తర్వాత ఏం మాట్లాడారు కూడా గుర్తుండి సావదా మీకు? వీడియో ముఖంగా కళ్ళ ముందు కనపడుతుంటే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారే. 2000 సంవత్సరాల క్రితం వాడు ఎవడు చచ్చాడని, లేచాడని, వాడికి లేచిందని చెప్పేసి మాకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఈ లెక్కన. మా వాళ్ళు అర్థం చేసుకోవాలి. చూద్దాం. బైబిల్ని బూతు పుస్తకం అంటే, సెక్స్ బుక్ అంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఎదురు సమాధానం చెప్పాను. వాళ్ళ ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇచ్చాను. అందులో నన్ను బుక్ చేశారు. మిమ్మల్ని కూడా బుక్ చేసినట్టున్నారు. అందులోనే నోటీసులు ఇచ్చిన నాకు అసలు లా భాషలో తిడతారు తేజ నన్ను. ఉమ్, అంటే నీ గాళ్ళం బీప్, నీ తప్పులు బీప్, నీ పెచ్చలం బీప్ అని తిట్టారా? యాదవా ఎందుకు తిడతారా? ఉత్త పుణ్యాన నువ్వు చేసే ఎడ్డి పనుల వల్ల తిడతారు. పైగా నీ బతుక్కి నువ్వు పోలిగా చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద అన్ని కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద అన్ని కేసులు ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళ మీద అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి నీ మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి అని చెప్పి గొప్పగా ఫీల్ అవుతున్నావేమో.
వాళ్ళు అన్ని కేసులు ఎందుకు పెట్టించుకున్నారు? ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగే క్రమంలో పెట్టుకున్నారు. నువ్వు ఈ స్థాయిలో నుండి కిందకి పడిపోతానికి పెట్టించుకున్నావు కబోదేదవా. పతనం అయిపోవటానికి పెట్టించుకునే నువ్వు ఎదుగుతూ వెళ్లే క్రమంలో కేసులు పెట్టించుకున్న వాళ్ళతో పోల్చుకుని బతుకుతా ఉన్నావు. ఇప్పటికన్నా బుద్ధి మార్చుకుంటూ బాగుపడి వస్తావు. సరే, ఈ సొల్లంత ఎందుకు నా పాలిటిక్స్ గురించి చెప్పా 2 సార్లు అడిగాను కదవా. గంట ఇంటర్వ్యూలో గంట 30 గంట దీంతో దుబ్బేసావు. అభినయ్ దర్శన్ గారి పైన కూడా రాజమండ్రిలో ఒక కేసు నమోదైనట్టుందిగా. అవును. ప్రవీణ్ పాస్టర్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినట్టు. అవును. ఏమైంది ఆ కేసు? ఏమైంది? కేసు ఏం కాదు కానీ నోటీస్ పంపించారు, ఉమ్. వచ్చి కలవమన్నారు. నేను వెళ్ళి కలవలేదు. ఆ టైంలో అజయ్ బాబు అరెస్ట్ అవటం, హైదరాబాద్ వెళ్ళటం, అంతే అలా సమసిపోయింది. రైట్. సో ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న మీ మీ ఆలోచన విధంగా అది అన్యాయం అని అనుకుని, లేదు ఇంకా క్రైస్తవులకి ఎవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదు, మనం పోరాడాలంటే మనకు ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి, ఆయనకి జరిగిన ఏదైతే ఉందో దాన్ని అనుకుని ఆ నమ్మకంతో ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కరెక్టా? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అవ్వదు? కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు చాలా మంది వీళ్ళు అందులోనూ చాలా సమర్థులు. ఆడేమో వాడి మీద అటాకే జరగకుండా గాజు పెంకులతో గీసుకుని ఏదో పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి చంపబోయినట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కారు మీద రోడ్డు మీద వెళ్తుంటే ఇంత బండ తీసుకుని కారు మీద దొబ్బి, ఇగో మా కారు మీద దుండగులు అటాక్ చేశారు, బాంబులు వేశారని చెప్పగలడు. ఈడి కారుని తొట్లోకి తోసేసి, అదే రోడ్డు పక్కన సైడ్ కాలంలోకి తోసేసి, నా కారుకి యాక్సిడెంట్ అయిపోయింది, నా కారుకి బాగు చేయించుకోవటానికి డబ్బులు మీరే ముష్టి పంపగలరు అని అడుక్కోగలడు. ఈయన్ని చేసిన అదవలో జనాల్ని మాయ చేయలేరా? చేస్తారులేండి. మందికి డౌట్ రావచ్చు, వీళ్ళ దగ్గర అసలు ఏముంది. మధ్యాహ్నం అజయ్ బాబు లైవ్ ఇస్తుంటే కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఆ పోటీ చేయడం మీద డబ్బులు ఎక్కడ ఉన్నాయి. మనకు కావాల్సింది కూడా ఆ డైలాగ్స్ ఇక జనాల నుంచి. మాకు పోటీ చేయగల శక్తి ఉంది, సంకల్పం ఉంది, చిత్తశుద్ధి ఉంది, కానీ మా దగ్గర డబ్బులు లేవు, మీరు డబ్బులు పంపండి అని అడుక్కోవటమేగా మీ టార్గెట్. దానికి జనాల నుంచి ఆ డైలాగులే రావాలని చెప్తాడు యాదవ. డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా, ఎంత డబ్బులు పంచాలో తెలుసా. ఒక క్రైస్తవుడు పరిపాలన చేస్తే చాలా న్యాయవంతంగా ఉంటుంది ఆ పరిపాలన. ఎందుకంటే మేము బైబిల్ని ఫాలో అవుతాం, బైబిల్ చాలా పద్ధతులను నేర్పించింది. అవునరా, ఈ క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎంత సుందరంగా పాలించారో మేము చూసాం. ఎంతమంది ఆడవాళ్ళ మానాలు తీశారో, ఎంతమంది దేశభక్తుల ప్రాణాలు తీశారో దేశం ప్రపంచం మొత్తం చూసింది. అలాగే ఇలాంటి క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడు, అమరావతిని ఎంతకాలం ఆపాడు, ఎన్ని ఆలయాల్ని కూలగొట్టించాడు, లేదు 3 రాజధానులు కడతానని చెప్పేసి 5 సంవత్సరాలు ఎలా కాలాన్ని వెళ్ళదీశాడు, ఏ విధంగా హిందూ దేవాలయాల ఆస్తుల్ని లూటీ చేశాడు, అన్నీ చూసాంరా. ఓ క్రైస్తవుడు పరిపాలన చేస్తే ఎంత బాగుంటుందో మేము విన్నాంరా. తిరుమల లాంటి మహాపవిత్ర క్షేత్రాన్ని ఎంత అధోగతి పాలు చేశాడు, అబ్బో చూసాంరా. మళ్ళీ తెలిసి ఇలాంటి క్రైస్తవుడిని మళ్ళీ గెలిపించుకోవటం ఛీ. ఇంకా చెప్పాలంటావా? హిట్లర్ లాంటోడు, ఇది అమీన్ లాంటోడు చాలా మంది ఉన్నారు. క్రైస్తవుడు అధికారంలోకి వస్తే, అంటే క్రైస్తవుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. నేను చెప్తున్నది బైబిల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, బైబిల్ని టీచ్ చేస్తున్న వాళ్ళు, బైబిల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న వాళ్ళు రాజకీయంలోకి, పవర్లోకి, అథారిటీలోకి వస్తే ఖచ్చితంగా న్యాయవంతమైన పరిపాలన చేస్తారు. న్యాయం. అవును, రమ్ము చెల్లి నాతో సైనింపము, నా ప్రియుని రొమ్ములు గోపరసం వలె ఉన్నవి. చాలా బాగుంటుంది. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను తీసుకువచ్చి నా ఎదుట సంహరించుడి. నన్ను తప్ప అన్య దేవతలను ప్రార్థించే వాళ్ళ బలిపీఠాలను ధ్వంసం చెయ్యుడి, వాళ్ళ ఆలయాల్ని కూలగొట్టుడి, వాళ్ళ విగ్రహాలని నామరూపాలు లేకుండా చేసేయుడి. ఇవన్నీ ఉన్న బైబిల్ని పాటించేవాడు వస్తే పరిపాలన ఎలా ఉంటుందో ఎవడు చెప్పక్కర్లేదురా. ఆల్రెడీ ట్రంప్ అని ఒక కంపెనీ చూస్తానే ఉన్నాం. న్యాయవంతమైన పరిపాలన చెయ్యాలంటే న్యాయయుక్తంగా గెలవాలి. న్యాయయుక్తంగా గెలవాలి అంటే డబ్బులు ఇవ్వకూడదు, బిర్యానీ పార్టీలు పంచకూడదు, ప్రలోభ పెట్టకూడదు, బీరు బాటిల్ ఇవ్వకూడదు. మరి ఇవ్వకూడదు అన్నప్పుడు మొన్నే కదరా యాక్టర్ రాజు ఫోన్ చేస్తే 500 కేసులు అదేంటి అదేదో ముందు, ఇంకో 1000 కేసులు ఇదేదో ముందు కావాలంటే అవన్నీ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాంలేండి అన్నావు కదరా. సిగ్గులేని ఎదవా. క్రైస్తవుడు అంటే మద్యం పంచడా, అఫ్ కోర్స్ పంచడానికి మీకు ఆడ జాలిద్ది లేదు, మీ దొబ్బి తాగటానికి మీకు సరిపోదు వచ్చింది. అన్ని చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులందరికీ మరొక్కసారి చిన్న రిమైండర్. స్టార్టింగ్ లో చెప్పిన సొల్లుగాళ్ళ కథ గుర్తుంది కదా, మ్యాచ్ అవుతుందా? అది మీరు న్యాయంగా నమ్మితే డబ్బులు అవసరం లేదు కదా పంచడానికి, వీటన్నిటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ మీరు న్యాయంగా ఓటేసి గెలిపిస్తే న్యాయవంతమైన పరిపాలన చేస్తాం, నీతిగా నిజాయితీగా ప్రజల సంక్షేమం కొరకు పని చేస్తాం సామాన్యుడిగా.
ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు అవసరం లేదు కదా అన్నాడు. తీరా నామినేషన్ వేసిన తర్వాత ప్రచారానికి డబ్బులు లేవు, ప్రచారం చేయాలంటే అంత ఖర్చు ఉంటుంది, ఇంత ఖర్చు ఉంటుంది, మేము క్రైస్తవుల కోసం క్రైస్తవ్యం కోసం వచ్చాం కాబట్టి మాకు డబ్బులు పంపండి అని అడిగితే మాత్రం వెనక్కి తిప్పి గూడు పగిలేలాగా కొట్టండి. ఓకేనా? దీనికి డబ్బులతో వాటితో వీటితో పర్లేదు. ప్రజలు చాలా మంది అనుకోవచ్చు, ఉమ్. కానీ డబ్బులు ఎందుకు అవసరం లేదని నేను చెప్తున్నా క్లియర్ గా. న్యాయవంతమైన పరిపాలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవులకి అండగా మేము ఉండటానికి, క్రైస్తవుల పక్షమున ఒక గలం విప్పుతున్నాడు రా, అసెంబ్లీకి వెళ్ళటానికి మనకు ఒక నాయకుడు కావాలి అని ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం. ఉమ్. సో ఇప్పుడు అవకాశం ఉంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి స్టెప్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అజయ్ బాబు కోటీశ్వరుడు కాదు, నేను కోటీశ్వరుడిని కాదు, కానీ మా ఆలోచన విధానం మంచిది. కాదు ఒక విషయం, నేను చెప్పలా, ఈడు డబ్బులు అడుక్కోవటానికి వేసే డైలాగులే ప్రతిదీ కూడా. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాడు, నేను కోటీశ్వరుడు కాదు, ఆడు కోటీశ్వరుడు కాదు, మరి ఇద్దరు గొక్క పకీర్లు కూర్చొని పీకేదేంద్రా యాదవ్. నియోజకవర్గంలో పాస్టర్ ఆయన, ఉమ్. ఆ పాస్టర్ జూబ్లీ హిల్స్ కి వచ్చి ఈ వచ్చే ఉప ఎన్నికల్లో తట్టుకోగలడా, నించుంటాడా, లేకపోతే కడప నుంచి ఎవరైనా అతను వెనకాల ఉండి, కడప అంటే అందరికీ తెలుసు. బాబు తేజ, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా. ఈయన్ని ప్రయోగించి ఓట్లు చీల్పించడానికి ఈడు మాక్సిమం నోటాకు వచ్చే ఓట్లని కొన్ని చీల్చగలిగాము. కోర్స్ అది కూడా ఈడు వల్ల కాదు. ఒరే నిజంగా చెప్తున్నానరా, మీ ఇద్దరికి ఓపెన్ ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నానరా. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నోటాకి పడ్డ ఓట్లు 1374. అన్ని ఓట్లు మీరు తెచ్చుకుంటే, సారీరా, నోటాకు వచ్చే ఓట్లలో సగం ఓట్లు తెచ్చుకుంటే మీరు, సారీరా, నోటాకు వచ్చే ఓట్లలో పావు వంతు మీరు తెచ్చుకున్నారంటే మీరు డిపాజిట్లు కొట్టినట్టుతో సమానవరా. ఛాలెంజ్, ఓకేనా? దరిద్రుడా. అక్కడున్న పొలిటికల్ పార్టీస్ తో మరి ఆ దమ్ము మీకుందా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న తేజ, ఏం రాజరికం ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు ఏం గడాఫే కాదు, ఉమ్. చంద్రబాబు నాయుడు గారు ఏమి హిట్లర్ కాదు. ఉమ్. ప్రజాస్వామ్య ప్రభుత్వం. సగటు భారతీయ పౌరుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఉమ్. మేము పోటీలో ఉంటున్నాం. ఓకే. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ రెండు ఒకే రాష్ట్రంగా ఉన్నవే, మీకు తెలియంది కాదు అది. ఉమ్. హైదరాబాద్ లో సగం కంటే ఎక్కువ మంది సెటిలర్స్ ఉంటారు, అది కూడా మీకు తెలుసు. జైలుకి వెళ్ళొచ్చి 3 నెలలే మీరు కనిపించకుండా పోయారు. ఆయన కావచ్చు, ఆయన కేసుల భయంతో మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 3 నెలలకి కనిపించకుండా పోయారు. ఇంకా మీరు ఎలక్షన్ లో నుంచి ఇంకా అక్కడ జూబ్లీ హిల్స్ మీరేం చేస్తారు? ఇంకా మీ వల్ల కాదేమో నాకు అనిపిస్తుంది. నిజంగా మీ వల్ల కాదు, ఒక విషయం చెప్తాను. నిజంగా మీ వల్ల కాదు. తేజ, నీకు ఒక్కడికి అనిపిస్తుంది కాదు బాబు, వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది. కానీ మేకపోతు గాంభీర్యము అని ఒకటి ఉంటుంది, దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేసి ఆ RRR సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎంతకాలం ఈ నక్కల వేట భీం అంటాడు చూడు, అట్ట ఎంతకాలం ఈ విశ్వాసులతో 100-200 భీం లాక్కుందాం రండి, ₹1 కోటి వేసేద్దాం పిడి అని ప్లాన్ వేశారు, అంతే. కాదు. కుక్క ప్రతిరోజు వేటాడుతుంది ఉమ్. ఆహారం కోసం, సింహము 10 రోజులకు ఒకసారి వేటాడుతుంది. ఉమ్. మంచి అవకాశాన్ని చూసి బరిలోకి దిగుతుంది. మేము మీరు అంటున్నారు భయపడి మౌనంగా ఉన్నాం అంటున్నారు, కానీ భయపడి కాదు అది. ఉమ్. అది మేము జ్ఞానయుక్తంగా అవకాశం కోసం ఎదురు చూసాం, అవకాశం వచ్చింది, ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నాం. మీరంటూ పిరికి వాళ్ళమే భయపడే వాళ్ళమైతే ఇప్పుడు అసలు దిగాల్సిన అవసరం లేదు. ఉమ్. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడాలి, పెద్ద పెద్ద వాళ్ళ మాటలు ఎదుర్కోవాల్సి అన్ని ఆలోచించి అది కాబట్టి పెద్ద పెద్ద అమౌంట్లు పంపండి, ఇదే ఆడు అడుగుతాడు రేపు నామినేషన్ చేశాక. ఆలోచించి తేజ, ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఉమ్. జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిట్యున్సీ పేరు వినబడగానే మనకు గుర్తొచ్చేది ధనవంతులే. ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయినా ఆయన పార్టీ పెట్టుకుంది జూబ్లీ హిల్స్ లోనే, ఉమ్. పురుడు పోస్తుంది అక్కడే, లోటస్ పాండ్. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అక్కడే, జలసౌదలో పుట్టిందని చెప్పినా దానికి సంబంధించిన కార్యాలయం మంచి చెడు అంతా జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆయన్ని అన్నగారని పిలిచినా లేకపోతే ఏమన్నా ఆ పార్టీ పుట్టింది కూడా అక్కడే. ఉమ్. ఒక రెడ్డి, ఉమ్. ఒక కమ్మ, ఒక వెలమ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే 3 సామాజిక వర్గాలు 3 పార్టీలు పెట్టుకున్న ఆ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లేరా? ఎందుకు పోటీ చేయకూడదు తేజ? ఉమ్. ఎందుకు పోటీ చేయకూడదు? నేను ఒక విషయం చెప్తాను, వినండి. ఒక విషయం క్లారిటీగా చెప్పండి. అంటే మీరు అంటే ఒరే, అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేయకూడదని ఎవడన్నాడు రా? కానీ నువ్వు ఆ 4 కేటగిరీల్లో ఎందుకు వేసుకుంటున్నావు? నువ్వు ఆ కేటగిరీ ఏది కాదు కదా, నువ్వు పాస్టర్ కదరా.
నువ్వు ఆ కేటగిరీలో ఎందుకు వేసుకుని పోటీ చేస్తున్నావు? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. నీకు అక్కడ పోటీ చేయడానికి ఉన్న అర్హత ఏంటి, యోగ్యత ఏంటి? బోనీడు గెలిస్తే పిక్ కట్టగట్టేదే ఉన్నదా ప్రజలకి అన్నాయి. 4 సార్లు అడిగాడు తేజ. ఏంటి ఇప్పుడు మీకు ఎజెండా ఏముంది, మీ మేనిఫెస్టో ఏంటి? ఉంది, మాది మాకు ఉంది అన్నాడు. మీది మీకు ఉంటుంది, లోపల దాచి పెట్టుకొని జిప్పేసుకొని. జనాలకి ఏం చేస్తారనేది బహిరంగం చేయాలరా. ఆ క్లారిటీ లేకుండా ఎందుకురా మీ బతుకులు తగలయ్యా? గా చెప్పండి, అంటే మీరు అంటే ఒక క్రిస్టియన్ ఉండాలి పొలిటికల్ పార్టీలో అనేది మీ స్లోగనా, లేకపోతే ఒక దళిత సంబంధించిన వాళ్ళు ఉండాలి అట్లా కాదు అని తేజ. మీరు నేనేమంటానంటే తేజ, తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 119 ఎమ్మెల్యే స్థానాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఎంపీ సీట్లలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? నీకు చిన్న లెక్క చెప్తా తేజ. ఒరే యదవా, నీకు అర్థం కావాల్సింది ఏంటంటే చాలా మంది మతం మారి కూడా సర్టిఫికెట్ల పేర్లు మార్చుకోకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పక్కనున్న కూర్చున్న పోరంబోగ్గాడు ఉన్నాడు కదా, ఆడి సర్టిఫికెట్ ఇప్పుడు దాకా మార్చుకోలే. రేపు ఆడు గెలిస్తే కూడా మీరు ఏమనొచ్చు, ఒక్క క్రైస్తవుడు కూడా అసెంబ్లీలో లేడు అనొచ్చు. కావాలంటే ఆడి సర్టిఫికెట్ గురించి ఆడు చెప్పిన ఆడియోలో గతంలో ఉన్నాయి చూసుకో. యదవల్లారా, అసలు కడుపుకి అన్నం కదరా. ఇప్పుడు రోజుకు ఒక పూట అన్న అన్నం తింటున్నారుగా, 2 పూట్ల పెంట తినే వాళ్ళకి ఎందుకు మాటలు చెప్పు దరిద్రుడా. అన్అఫిషియల్ గా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మా ఓటు బ్యాంక్ 80 lakhs తెలంగాణ ఓవరాల్ మొత్తం ఓవరాల్ గా తెలంగాణ. ఆంధ్రాలో దాదాపు 1,60,00,000. ఆంధ్ర తెలంగాణ కలిపితే అవి 1,60,00,000, ఇవి 80, 2,40,00,000. లెక్క ప్రకారంగా మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి మా ఓట్లకి? ఒరే, లెక్క ప్రకారంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి అని సంతోషించుకుని అడుగుతున్నావు. మరి లెక్క ప్రకారంగా ఇంతమంది క్రైస్తవులు ఎందుకు కనపట్ల జనాభా లెక్కల్లో, దాన్ని అడుగుతావా? పెంట తిని ఎదవల్లరా. మీకు చేతగాని ఒకరిని నమ్ముకుని ఆ చేతగానోడు మీకు ఏమి అధికారాలు ఏమి ఇవ్వలేడు కాబట్టి తిరిగి మళ్ళీ మా భారత రాజ్యాంగాన్ని అనుసరించి వచ్చిన హక్కుల్ని వదులుకోలేక పేర్లు మార్చుకోకుండా నాటకాలు దొబ్బుతుంది మీరు. నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే 2,40,00,000 మంది క్రైస్తవులు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండాలా? ఉన్నారా? లేరు కదరా. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం లెక్కల నుంచి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు? కింద ఓటర్ ఆడే మార్చుకోవట్లేదు సర్టిఫికెట్. ఇప్పుడు వీళ్ళందరూ సర్టిఫికెట్లు మార్చుకుని జనరల్ కేటగిరీలో పోటీ చేసేంత మగోళ్ళు ఎవడున్నాడు? అందుకే సిగ్గు లేకుండా మతం మారి కూడా ఇప్పటికీ ఇంకా ఒకే రిజర్వేషన్ తో కంటిన్యూ అవుతున్నారు. నువ్వు చించుకుంటున్న మహాసేన రాజేష్ ఉన్నాడు కదా, మహాసేన రాజేష్ కూడా ఈ రోజుకి అయితే తను హిందూగా తిరిగి మారిపోతాను అనట్లేదు, లేదంటే క్రైస్తవుడిగా ఉన్నాను అని గర్వంగా బీసీసీలోకి మారతానని చెప్పట్లేదు. అలా మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు దొంగలు. నీకు లెక్కలు కావాలంటే లెక్కలు బొక్కలు. అది మన తరపున మేము మాట్లాడతాం, మా కోట ఏంటి అని అడుగుతున్నాం. ఇవాళ నేను క్రైస్తవులను ఎంత ప్రేమిస్తాను, ముస్లింస్ అంతే ప్రేమిస్తాను, ముస్లింస్ ఎంత ప్రేమిస్తాను, హిందువులు కూడా అంతే ప్రేమిస్తాను, హిందువులు ఎంత ప్రేమిస్తాను, దళిత బంధువులను అంతే ప్రేమిస్తాను. నేను అడుగుతాను, నేను ఖచ్చితంగా అడుగుతాను. నాదొక మతం రాబోయి నా మతం వాళ్ళు నాకు ఓటేయమని నేను అడగను. అందరం కలిసి బతుకుదాం, బతకడానికి మాకు కూడా ఒక అవకాశమే ఉండాలని నేను ఓటు అడుగుతాను. అయితే అసలు మీరు ఇప్పుడు ఎలా పోటీ చేయబోతున్నారు? ఇండిపెండెంట్ గానా, లేకపోతే ఏదన్నా ఒక పార్టీని ప్రారంభించి ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారా? ఇండిపెండెంట్ నే పోటీ చేస్తున్నాం, పార్టీ తరపున ఏం కాదు, ఇండిపెండెంట్. అంటే మేము సిపిఎఫ్ ఒకటి ఉంది, మీదేమో సిఎండిఎఫ్ అనేది కూడా ఒకటి ఉంది కదా. మరి అవి పార్టీస్ కాదు కదా, జస్ట్ ఆర్గనైజేషన్స్. సిఎండిఎఫ్ అజయ్ బాబుది, సిపిఎఫ్ నాది. కానీ వాటి తరపున కాదు, కానీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టే. కాబట్టి నేను నిలబడుతున్నా, అజయ్ బాబు నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నా. అది వీడు ఎరుపు అవటానికి రెడీగా ఉన్నాడు, ఆడి ఎగదోయటానికి సిద్ధంగా ఉన్నాడు. అదే జరుగుతుంది. ఏంటి మీరు ఇచ్చే హామీలు ఏంటి? తెలీదుగా. ఎమ్మెల్యేగా గెలవాలంటే తెలీదు. సంబంధించిన సమస్యలు అవన్నీ తెలుసుకోవాలి, వాళ్ళకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వాలి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి. అక్కడ కేవలం క్రిస్టియన్స్ ఉండరు, దళితులు ఉండరు, ఇతర మతస్థులు ఉంటారు, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా చెయ్యాలి. మరి అది మీ వల్ల అవుతుందా? ప్రజల మధ్యలోకి వెళ్తాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, అక్కడ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్ని తెలుసుకుంటాం. బరిలోకి దిగాలి అనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరిగి ఉంటది కదా. గూగుల్ చేసుకుంటున్నాడు అజయ్ బాబు గారు. మొత్తం సార్ట్అవుట్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాము. వీలైనంత త్వరలో ఫీల్డ్ లో దిగుతాం, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో ఉండి ప్రజల అవసరాలని తెలుసుకుని ప్రజా సంక్షేమం కొరకు పనిచేస్తాం. ఇప్పుడు అక్కడ బలమైన పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు ఉన్నాయి, వాళ్ళని కాదని మీరు ప్రజల్లోకి వెళ్ళగలరా? కనీసం ఆ నియోజకవర్గంలో ఒక్క రోజైనా సరే ఒక అడుగు పెట్టి ప్రచారం చేయగలరా? ఆ దమ్ము మీకుందా? అయ్యో అదేముందండి, రోజు రోడ్ల పక్కన జూబ్లీ హిల్స్ మొత్తం సిగ్నల్స్ దగ్గర చాలా మంది హిజ్రాలు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, చాలా అడుక్కుంటూ ఉంటారు. వీళ్ళు కూడా సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళి బాబు 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 మేము పోటీ చేస్తున్నాం, మాకు 10 రూపాయలు ఫోన్పే చేయండి అయినా, ఒక 10 రూపాయలు పేటిఎం చేయండి అయినా అని అడుక్కుంటారు. అంతే. ఇది పర్పస్ ఓట్లు కాదు కదా.
నోట్లు. లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ నీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఉమ్, నీకు గుర్తుందా ముందు? రేవంత్ రెడ్డి గారు ఒక చోట పోటీ చేశారు తేజ, ఒక నియోజకవర్గం. అవును, కామారెడ్డి. ఒకతను అప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్, ఇంకొక అతను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న ఆయన. వీళ్ళిద్దరిని కూడా ఓడించాడు ఒక ఆయన, ఉమ్, బీజేపీ ఎమ్మెల్యే. అవును. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రిని, ఇద్దరిని ఓడించాడు మనిషి. గెలుస్తామా ఓడిపోతామా అన్నది ప్రజలు డిసైడ్ చేయాలి తేజ. ఇందాకే కదరా వాడు పక్కన కూర్చుని గెలుపోటములు డిసైడ్ చేసేది యేసుప్రభు అన్నాడు. నువ్వేమో జనాలు డిసైడ్ చేయాలంటావు మళ్ళీ. మాటకి మాటకి ఇంత ఆక్సిమోరాన్. ఉమ్, పార్టీ బలాబలాలు అన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇందులో డబ్బు ఉంటది, కులం ఉంటది, ప్రాంతం ఉంటది, రాజకీయం అంటేనే అన్ని ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ ఉమ్. వీటన్నిటికంటే బలమైంది భావజాలం, అది ప్రజలకు చేరితే. నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే మీ ఆ ప్రశ్న వేసే ముందు తేజ ఆడేదో భావజాలం మరదల జాలం అన్నాడు కదా, అదేంటో అడగాల్సింది. ఎందుకంటే ఆడికి అదే తెలియదు కదా. మీ పార్టీ పెట్టాలి అనే ఒక ఆలోచనే ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు పుట్టింది కదా, అందుకోసం అడుగుతున్నా. దేనికైనా మరి సమయం అక్కడ రావాలి. పుట్టింది, సమయం రావాలి. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. సమయం రావాలి తేజ. వస్తుంది, వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్తారు. తప్పనిసరిగా మాట్లాడతాం. మరి ఎలక్షన్స్ అంటే భారీగా ఖచ్చితంగా డబ్బుతో కూడుకున్న పని, ఖర్చు పెట్టాలి. ఆ ప్రజలకి మీరు ఖచ్చితంగా ముందుండి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేయాల్సి ఉంటది. డబ్బు ఉందా? గట్టిగా ఉందా డబ్బు? నామినేషన్ వేయడానికి ఉంది, ఉమ్, రాను పోను తిరగడానికి ఉంది, ఉమ్, హైదరాబాద్ లో 2-3 నెలలు ఉండడానికి ఉంది, ఉమ్. ఆ ప్రజల మధ్యకి వెళ్ళి రావడానికి కూడా ఉంది. అది కూడా జనాల దగ్గర అడుగుతుంది. ఏమన్నా మీ మీద కేసులు అవన్నీ కూడా పెడితే? న్యాయస్థానం ఉంది కదా తేజ, ఉమ్, కోర్టులు ఉన్నాయి కదా. ఏదైనా డిఫెన్స్ చేయడం మేము రెడీ. అటువైపు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ అయినా, ఎంత పెద్ద లీడర్లు అయినా, కామన్ మ్యాన్ గా, ఇండిపెండెంట్ గా. ఇండిపెండెంట్ గా, ఉమ్. ఒంటరిగా, సపోర్ట్ ఏది కూడా బ్యాక్గ్రౌండ్ జనము బలం ఏమీ లేకపోయినా నిలబడి పోరాటానికి మేము రెడీ. ఉమ్, గెలిపిస్తాడా ఓడిస్తాడా దేవుని చిత్తం అది. ఒకటే చెప్ ఇప్పుడే కదా రాడు గెలిపోవటం జనం చేతిలో ఉన్నాయన్నాడు. నువ్వేమో మళ్ళీ అమ్మటే దేవుడి చేతిలో ఉంది. అయినా మీరేం భయపడమాకండి, నేను గ్యారంటీగా ఇస్తున్నాను. 100 బొచ్చుల్లో బోడి బొచ్చుగాళ్ళు మీరు, మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోడరా. అక్కడ గత ఎలక్షన్స్లో ఎవరికో పోటీ చేస్తే ఒకటి 53 ఓట్లు వచ్చినాయి, ఒకటికేమో 58 ఓట్లు వచ్చినాయి. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నోటాకేమో 1300 చిల్లర ఓట్లు వచ్చినాయి. మీరు ఈ ముగ్గురులో ఎవరితోనైనా కాంపిటీషన్ పడి ఒకళ్ళని దాటండి. అట్టడుగున్న 53 ఓట్లని దాటావు అంటే నువ్వు కొంచెం గెలిచినట్టు సమానం. ఆ 58 ఓట్లని దాటావు అనుకో ఇంకొంచెం గెలుపు సమానం. నోటాను దాటావు అనుకో నువ్వు ఎమ్మెల్యే అయిపోయినట్టే. అంతే, నీ చేతులు నువ్వు ఎమ్మెల్యే కింద చెప్పేసుకో నోటాకు వచ్చిన ఓట్లు దాటితే. ఛాలెంజ్. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఉమ్. అంత అంత తేలిగ్గా వాళ్ళంత తీసుకోండి. సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి మీరు మమ్మల్ని కొంచెం ఆ సీరియస్ గా తీసుకోమని చెప్పేదైనా సీరియస్ గా చెప్పావరా? ఆ చిల్లర నవ్వు ఎందుకు మధ్యలో? అయినా మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి ప్లీజ్, మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఇట్లా అడుక్కోకూడదు, మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి అని చెప్పి సీరియస్ గా చెప్పాలా. అది కూడా తెలియదు తమ బతుక్కి. ఏదైనా ఒక పార్టీ మిమ్మల్ని అక్కడ పోటీ చేయండి అని మీకు అన్న చెప్పారా, లేకపోతే మీ సొంత నిర్ణయమా? లేదు తేజ, ఇండిపెండెంట్ గానే బరిలో ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇద్దరు పాస్టర్స్ గా ఉన్నారు. అవును. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీరు ఎట్టి చెప్తే అటు వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా. తేజ 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 ఎంత పిచ్చోడువా. ఇందాక నీతోనే చెప్పారు కదా, నేను జైలుకి వెళ్తే క్రైస్తవులు ఎవరూ కూడా మమ్మల్ని మా కోసం పోరాడుతున్నారు, హక్కులు చేర్చుకోలేదని. దిక్కుమాలి నేడు పేడిచాడు కదా. ఈడు చెప్తే క్రైస్తవులు ఎంటం, ఈడికి ఓట్లు వేయటం. మళ్ళీ నేను చెప్తున్నా, ఈడు నోటాతో పోటీ పడి గెలిస్తే చాలా ఎక్కువ, అసలు చాలా ఎక్కువ. అందులో కూడా క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ వడవిడికి కన్ఫ్యూజ్ అయిపోయి ఓటు గుర్తు ఎవరిదే గుర్తో తెలియక ఓట్లు గుద్దే వాళ్ళే చాలా మంది ఉంటారు. అంతకు మించి ఏమీ లేదు వీడికి. ఖచ్చితంగా 80% మీరు చెప్పింది కాదనకుండా వాళ్ళు వేసే అవకాశం ఉంది. సో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఎవరైనా పొలిటికల్ మా వెనక ఎవ్వరూ లేరు, ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏ లీడర్ లేడు. అసలు జనమే లేరు ఈడనక. ఇది ఇక్కడ తెలంగాణ కాబట్టి మీ వెనకాల ఎవరన్నా అక్కడి నుంచి నా వెనకంటే మా ఇంటి వెనకోళ్ళు ఉన్నారు తేజ, నా ముందంటే ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు. మరి ఈడు కుళ్ళిపోయిన కోడిగుడ్డు జోకేయటం, ఆ పక్క నుంచి ఆ దిక్మాల్లో నవ్వటం, ఏంట్రా మాకు టార్చరు. డబ్బులు ఖర్చు పెడతారు, ప్రజల్లో తిరుగుతారు, ప్రచారం చేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టం, మాకు మేము ఖర్చు పెట్టుకుంటాం. ఉమ్, నామినేషన్ కి తినడానికి తిరగటానికి ఉంటారు. ఓటుకు నోటు ఇవ్వం తేజ. ఉమ్, ఇది రియలైజేషన్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినా కూడా గెలవరని వీళ్ళకి తెలుసు. ఈడు ఓటుకి 1000 రూపాయలు ఇస్తే కూడా 1000 రూపాయలు తీసుకుని ఈడెవడో
అని అడుగుతారు పోలింగ్ బూత్కి వెళ్ళి. అది ఓటేసిన వాళ్ళే మాకు నోటిస్తారు ఖచ్చితంగా. ఉమ్, మాకు ఓటేస్తారు, మా ఎన్నికల ఖర్చుల కోసం నోటిస్తారు మాకు. ఉమ్. తీసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఎన్నికల కోసం పనిచేస్తాం. అది మీరు డబ్బులు ఇస్తారు, వాడు తీసుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు. అది వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. చెప్పేశారు క్లియర్గా. ఇక ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం, క్రైస్తవుల ఇష్టం. హిందువులు ఎట్టాగో వాళ్ళకి ఓటు వేయరు, నోటు వేయరు. ఏది వేసినా కూడా క్రైస్తవులే కాబట్టి అమాయక క్రైస్తవులు ఎవరన్నా ఉంటే గొడ్డమడిచి పోమాకండి ఒక చిన్న హెచ్చరిక. ఈ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ఏమన్నా సువార్త చేయాలని ప్రయత్నిస్తున్నారా జూబ్లీ హిల్స్ లో? ఛాన్సే లేదు అలాంటివి. అజయ్ గారు చెప్పండి. పక్క పక్కన కూర్చున్న ఇద్దరు పోరంబోకులు ఒక లక్ష్యం కోసం పనిచేస్తామంటూ రెండు భిన్నమైన ఆన్సర్లు చెప్తే ఎలా ఉంటుందో ఈ సీన్ లో చూడాలి. మీరు చూడండి. ఎలక్షన్ పేరుతో చెప్పి జూబ్లీ హిల్స్ ఓట్ల కోసం అని చెప్పి ప్రచారం పేరు చెప్పి సువార్తకి ఏమన్నా తేజ, ఒక planning విషయం ఆ? చెప్పిన, యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్నాను, నా తల్లిదండ్రులు నమ్ముకున్నారు. మా జీవితంలో ఎలాంటి మేలు జరిగాయో అవి నీకు చెప్పాను ఇంతకు ముందు. ఉమ్, ఇంకొక ఛానల్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పాను. రేపొద్దున ఎన్నికల్లో నిలవబడితే వాళ్ళకి కూడా చెప్తాను. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినా బైబిల్ పట్టుకొని, ఆయన ఎమ్మెల్యే అయినా బైబిల్ పట్టుకొని మందిరంలోకి వెళ్ళి చర్చిలో వాక్యం చెప్తాం. వీధి సువార్త పెడితే వీధి సువార్త కాడికి వెళ్ళి వాక్యం చెప్తాం. ఎమ్మెల్యే అయితే చుట్టూ బాడీ గార్డులు నిలబడతారు, దేవుని వాక్యం చెప్తాడు. చంపేస్తారా ఏంటి? అవును, మరి నువ్వు సువార్త చెప్పుకోవటానికి నీకు బాడీ గార్డులు ఇచ్చేది బేవర్ చదవా? అంటే మీరు శ్రీరాముల వారికి తలంబరాలు పట్టుకొని భద్రాచలం వెళ్ళి కూర్చోవచ్చు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు. ఉమ్, సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ గద్దెల దగ్గర పెట్టి రావచ్చు. ఉమ్. మేము క్రైస్తవులు, మేము ఎమ్మెల్యేలు అయితే మేము మా దేవుణ్ణి మర్చిపోవాలా, వదిలిపెట్టాలా, సువార్త విడిచిపెట్టాలా ఏంటి? ఉమ్. ఒకవేళ ఈ పోరంబొగ్గాడు ఇదే డైలాగు 2-3 సార్లు వేశాడు. ఈడ లక్ష్యం ఏంటి అంటే కూడా ఒకసారి చెప్తాడు చూడండి. మతోన్మాదుల కర్మ గాలి నేను గాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సువార్త ప్రకటిస్తాను నేను ముఖ్యమంత్రిగా. ఒరే మా కర్మ కాలేది లేదు, నువ్వు చేసేది లేదు లేరా, మేము బ్రహ్మాండంగా ఉంటాం, మేమన్నా ఆ గోచిని నమ్ముకున్నామా? ఉమ్, నా ఇష్టం అది. రాజ్యాంగం ఏమైనా నిషేధించిందా? ఉమ్. రాజ్యాంగం ఏమైనా చెప్పిందా? మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా, వద్దని చెప్పారా? మీరు ఏమైనా తీసేశారా మీ ఛానల్ వాళ్ళు? వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, మత స్వేచ్ఛ హక్కు ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయి. వీటి జోలికి వస్తే అడ్డుకునే ఆర్టికల్స్ రాశారు. చేయొచ్చు తేజ, నీకు నీ దేవుడిని ప్రచారం చేసుకునే హక్కు ఎంత ఉందో నాకు నా దేవుని గురించి చెప్పుకునే హక్కు ఎంత ఉంది. అదేమన్నా దొంగతనమా, వ్యభిచారమా? మీరు బాంబులు వేస్తారా? మీరు కత్తితో పొడుస్తారా? మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ప్రతి శ్రీరామనవమి రోజు ఉమ్. ఎలా శ్రీరాముల వారి దగ్గరికి వెళ్ళి తలంబ్రాలు సమర్పించుకొని వస్తారు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నాయకులు, విద్యావంతులు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి అన్నది నా ఆశ. ఒరే కలాం గారు కళలు కనమన్నారా, కథలు మింగమనలేదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎదవ పోలిక పెట్టుకోవటానికి కూడా ఒక ఆలోచన, ఒక అర్హత, ఒక సిగ్గు, శరం, పౌరుషం, మానవ నీతి, నిజాయితీ ఏదో ఒకటి ఉండాలిరా మనిషి పూటకు పుట్టుంటే. పెంట తిన పంది. ఈ రోజున భద్రాచలం ముఖ్యమంత్రులు వెళ్ళి ఇస్తున్నారు అంటే ఆ ఆనవాయితీ ఎందుకుంది? భద్రాచలం ఆలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ పేరుతో ప్రభుత్వాలు తింటున్నాయి కాబట్టి. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే అక్కడికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి ఇస్తున్నారు అంటే ప్రభుత్వాల నుంచి ఇవ్వట్లా, మా దేవాదాయ శాఖ ద్వారా, టీటీడీ ద్వారా ప్రభుత్వాలు ఏటా డబ్బులు తింటున్నాయి కాబట్టి. మరి అలాంటప్పుడు నువ్వు కూడా చర్చిల్లో ఆదాయాన్ని అసలు పాస్టర్లకు ఇవ్వటానికి వీల్లేదు. దశంభాగాలు మేము ముట్టం, కానుకలు హుండీల్లో మాత్రమే వేయాలి, ఆ హుండీలు ప్రభుత్వాలు మాత్రమే తెరవాలి, ఆ ప్రభుత్వం నెల తిరిగేసరికి మాకు జీతాలు ఇసరాలి అని చెప్పి పోటీపడి అడుగు. పోరంబోకు ఎద్దవ్వా, పదవిలో ఉండి సువార్త ప్రకటించడం నీ కోరిక, నీ లత్తుకోరు కోరిక తీర్చడానికి నీకు అక్కడ ఉన్న జనాలు అందరూ ఓట్లు వేయాలి. ఇందాక ఇటు చెప్తున్నాడు, ఒక క్రైస్తవుడు పాలకుడైతే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది బతుకంతా సువార్త చెప్పుకోవటమే. చక్కగా అక్కడ శంకుస్థాపన పనులు జరుగుతూ ఉంటే ఆ శంకుస్థాపన ఎవరి కోసం చేస్తారంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరికీ పనికొచ్చే నీటి వ్యవస్థ మీద. ఈడ అక్కడికి వెళ్ళి కూర్చుని, నాయన తండ్రి ప్రభువా, మరి నీ చిత్తమును బట్టి ఈ రోజు మాకు నీళ్ళు వస్తానికి ఇక్కడ ట్యాంకీ కడుతున్నారు, ఈ ట్యాంకీ కోసం ఇస్తున్న డబ్బులన్నీ కూడా నీ ఖాతాలోకి చేరుగాక, మా ఖాతాల్లోకి చేరుగాక, మా చర్చిలు గుడిసెల నుంచి గుడారాలు అవునుగాక, గుడారాల నుంచి బంగళాలు అవునుగాక అని అడుక్కుంటూ ప్రార్థన చేస్తాం. అంతేనా? చేస్తా. ప్రభుత్వాలు ఏ ఆనవాయితీకి ఎందుకు గౌరవం ఇస్తున్నాయో నీకు తెలియదు, కానీ వాళ్ళు అలా చేస్తున్నట్టే మాకు సువార్తలు చేయాలి. నీచుడా, ఎంత ఆదాయం ఇస్తున్న ఆలయాలను ఎంత గౌరవిస్తున్నారో అంతకంటే ఎక్కువ క్రిస్టియానిటీ, ఇస్లాంకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే ఇఫ్తార్ అంటూ మీరు పెట్టే తుపుక్ భోజనం తినడానికి నాయకులందరూ టోపీలు ఎట్టుకుని, చెద్దర్లు వేసుకుని, సిగ్గు లేకుండా వచ్చి కూర్చొని తింటున్నారు. అలాగే
సీఎంలు ఎల్బీ స్టేడియంలో ఇక్కడే క్రిస్టియన్లకి క్రిస్మస్ వేడుకలు అని పెట్టేసి లంచ్ పెడుతున్నారు, బట్టల పంపిణీ పెడుతున్నారు, కేకులు బిస్కెట్లు పంపిణీ పెడతా ఉన్నారు. ఏ చర్చి నుంచి ఎవడాదాయం ఇచ్చాడని రా? ప్రజలు కడుతున్న మా సొమ్ముల్లో నుంచి తీసేస్తున్నారు మీకు. ఏ రోజన్నా నువ్వు ఒక మతానికి సంబంధించిన కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడం తప్పు అని అడిగావా? తప్పుడేదవా? పైగా ఇప్పుడు నీతులు చెప్తున్నాడు ఇటు. అంతెందుకురా, రేవంత్ రెడ్డిది, చంద్రబాబు నాయుడుది, లేకపోతే ఇంకొకరిది పోస్టులు ఎత్తుక్కో. రంజాన్ పండగ రాగానే ముస్లిం సహోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలను బొక్కల టోపీ పెట్టుకుని పోజులు ఇస్తారు. క్రిస్మస్ రాగానే ఓ చేతిలో బైబిల్ పట్టుకుని బైబిల్ చదవటం రాకపోయినా సరే క్రైస్తవ సహోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, ఈస్టర్ శుభాకాంక్షలు. ఎంత చేసి ఏంటయ్యా అంటే ఒకటి బొక్కలు కొట్టించుకున్న పండగ, ఇంకోటి బొక్కల్లోంచి బయటకు వచ్చిన పండగ అని ఎవరైనా అవమానకరంగా పెడతారా? పెట్టం. ఎందుకు? మీ మతాల పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు, లేకపోతే రెస్పెక్ట్ అనుకుంటున్నారు. అదే హిందువుల పండుగలు వస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు, రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు, తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి తెలుగు మాట్లాడే ప్రతోడు ఉగాది పచ్చడి చేసుకుని తింటున్నారు. నీలాంటి గొర్రెలు మేము ప్రసాదం పెడితేనే తినరు, ఇంకట్లాంటిది పచ్చడి చేసుకుని తింటారా? మరి హిందువులకి అని ఎందుకు చెప్పి సావరిళ్ళు? హిందూ నాయకులు ఉన్నారా నీ బతుక్కి? చెప్తున్నావు నువ్వు. ఒరే, ఎవడో క్రిస్టియన్ అని సర్టిఫికెట్ మార్చుకోకుండా, క్రిస్టియన్ అని చెప్పుకోకుండా క్రైస్తవ్యం కోసం పనిచేస్తున్నా రిజర్వేషన్ క్యాండిడేట్ దొంగదారిలో రిజర్వేషన్లు పొందుతూ గెలిచిన వాళ్ళు ఇంతమంది. కానీ హిందూ అని చెప్పుకుంటూ గెలిచిన వాడు కూడా జై శ్రీరామ్ అంటానికి ఎంతమంది ధైర్యంగా బయటకు వస్తున్నారు ఈ రోజున? ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ. నిజంగా అణగదొక్కబడుతుంది హిందువులు. రాజకీయ అవసరం, రాజకీయ శూన్యత ఉంది హిందువులకి. అటువంటి శూన్యత నింపటానికి హిందువుల నుంచి హిందుత్వవాదులు రాజకీయ నాయకులుగా రావాలి. అలాంటి రోజే గనక వచ్చి నిజంగా రాజకీయం మమ్మల్ని ఆహ్వానిస్తే, రాజకీయంలోకి మాలాంటి వాడు ప్రవేశిస్తే ఓపెన్ గా ఇప్పుడు చెప్తున్న రికార్డ్ చేసిన బిట్ని కట్ చేసి దాచిపెట్టుకోండి. నాకు హిందువుల ఓట్లు తప్ప మరి ఏ మతం మారిపోయిన పాషండు ఓటు నాకు అక్కర్లేదురా. ఒక క్రైస్తవుడి ఓటు, ముస్లిం ఓటు నాకు పొరపాటును కూడా వెయ్యకండి. వేశారా మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. జనరల్ అభివృద్ధిలో మాత్రమే మీరు భాగస్వాములు అవుతారు తప్ప ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాల విషయంలోనూ మీ తరఫున 1% కూడా నా వాయిస్ పని చేయదు. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. నేను రాజకీయాలకు వస్తానా రానా అనేది దైవాధీనం. కానీ వస్తే మాత్రం నా నినాదం ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు చచ్చినా బతికినా అది దేశం కోసం, ధర్మం కోసమే అవుతుంది. చూసారు కదా, ఇలాంటి అవకాశవాద నీచులు ఎంత చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక చివరిగా వీడు కేఏ పాల్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు చూడండి. ఏం చెప్పాలంటే నాకు నవ్వు వస్తుంది, నేను కంట్రోల్ చేసుకుంటున్నా. నాకు తెలుసు మీరు ఏం అడగాలనుకుంటున్నారు. ఎందుకంటే కేఏ పాల్ లాంటి వ్యక్తి వల్లే కాలేదు, మీ వల్ల అవుద్దా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ అండి అదే పెడతారు ఖచ్చితంగా. ఒక్క విషయం అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి నడిపిస్తారు. కేపాల్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎన్ని ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్? ఏం? 4 వచ్చాయి కదా. ఒక్క నిమిషం ప్లీజ్. అదే మాట్లాడేవాళ్ళు. కేఏ పాల్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 4 ఓట్లు వచ్చాయి కదా. ఇది మొత్తం రాష్ట్రం అంతా కలిపి నా ఫ్యామిలీలోనే 8 ఓట్లు ఉంటే నాకు 4 ఓట్లే వచ్చాయని చెప్పారు కదా. రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ దాకా ఎందుకు కానీ కేఏ పాల్ దగ్గర ఆగుదాం. కేఏ పాల్ నిరూపణ చేసింది ఎవడరా? జనం కాదురా, మీర్రా. అడిగి 4 ఓట్లు వచ్చినాయా? ఎవడరా మీకు చెప్పింది? ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఒకసారి చూడండి. చూసావా, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్కి ఓడిపోయాడు. ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి? 7,696 ఓట్లు వచ్చినాయిరా. 4 ఓట్లు నీ అమ్మ మొగుడు చెప్పాడా? 7,696 ఓట్లు వచ్చినాయిరా. ఇంకో 4,000 ఓట్లు వస్తే 7,700 ఓట్లు అయ్యాయి. నువ్వేమో అచ్చగా వచ్చిందని 4 ఓట్లు అంటున్నావు. ఇందాకేమో చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు అంటావు. నీకు అసలు ఏమీ అనుభవం లేదు కదరా. ఓ ముఖ్యమంత్రి గురించి తెలీదు, ఒక ఎంపీగా పోటీ చేసిన క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో నీకు తెలీదు. ఈడంట రాష్ట్ర భవిష్యత్తుని, క్రైస్తవుల భవిష్యత్తుని మార్చేస్తాడంట. ముందు ఉట్టికి ఎగరంటారా ఊరకొక్కలారా. కేఏ పాల్ అంట ఈడు పీకుడుగాడంట. కేఏ పాల్ మీకంటే చాలా బెటర్ రా బాబు. అడిగి 1,100 ఓట్లే వచ్చినాయి. ఈయనకి 7,696 ఓట్లు వచ్చినాయి. తాడు బొత్తు తెలియకుండా తెగ వాగేస్తా ఉంటారు వీళ్ళిద్దరూ కూర్చుని. ఈడొక లంబు, ఈడొక జంబు. సన్నా చదవల్లారా. సో హిందూ బంధువులారా, ఈ జస్ట్ కామెడీ షో అనుకుంటున్నారేమో, కాదండి. చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఐటమ్ గాళ్ళే కావచ్చు, కానీ వీళ్ళని నడిపిస్తున్న బ్యాచ్ వేరే ఉన్నారు. వాళ్ళ ఐటమ్ గాళ్ళు కాదు. విదేశీ డబ్బులు విచ్చలవిడిగా వస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఇట్లాంటి వెర్రిముర్రి వేషాలన్నీ వేస్తూ ఉన్నారు. కాబట్టి కామెడీగా కనిపిస్తున్న ఇలాంటి కట్లపాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజస్వరూపం మీకు తెలియచెప్పాలన్నదే నా ఉద్దేశం. సో తస్మాత్ జాగ్రత్త.
అండ్ అరే మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తా ఉన్నాను, నోటాని క్రాస్ చేస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిచినట్టే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.